నల్గొండ జిల్లా నుండి బ్రేకింగ్ న్యూస్ కనిపిస్తుంది. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం భీమవరం వద్ద మూసీ నది ఒక్కసారిగా వరద ఉధృతి పొంగడంతోటి దాదాపుగా 8 మంది పశువుల కాపర్లు, అలాగే కొంతమంది అందులో ఇసుక మాఫియాదారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరంతా కూడా వరదలో చిక్కుకోవడంతోటి రక్షించాలని చెప్పేసి ఆర్తనాదాలు పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే ఆ వరద ఉధృతికి 20 గేదెలు కొట్టుకుపోయినట్లుగా సమాచారం అంతా ఉంది. అందులో ఒక ట్రాక్టర్ కూడా నీటిలో మునిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద స్థానికులైతే వాళ్ళని కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర నేతృత్వంలో రెస్క్యూ ఆపరేషన్ గత 3 గంటలుగా విరామం లేకుండా కొనసాగుతూ ఉంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా దాదాపుగా ఇప్పటికీ 7 వ్యక్తుల్ని సురక్షితంగా బయటికి తీసుకొచ్చినట్లుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇంకొక పశువుల కాపరి నీటిలోనే ఉండడంతో అతన్ని కాపాడేందుకు తాళ్ల సహాయంతోటి ప్రయత్నాలైతే కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం మీదనైతే అతన్ని కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చే అవకాశాలే మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా గత 2 రోజులుగా మూసీ నదికి ఒక్కసారిగా వరద ఉప్పొంగిందని చెప్పొచ్చు. అయితే ఎలాంటి హెచ్చరికలు లేకుండా మూసీ అధికారులు గేట్లను ఎత్తడంతో ఒక్కసారిగా వరద పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడిందనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పశువుల కాపర్లతో పాటు కొంతమంది ఇసుక మాఫియాదారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద అయితే ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కొనసాగుతూ ఉందని చెప్పొచ్చు. జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షణ చేస్తూ ఉన్నట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. ఇక కొద్దిసేపట్లో అతన్ని కూడా, ఎవరైతే ఇప్పుడు చిక్కుకొని ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడో అతన్ని కూడా సురక్షితంగా బయట తీసుకొచ్చే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీని మీద అనేక రకాలుగా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. వరద ఉధృతి ఉన్న కారణంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు చేయకపోవడం, అదేవిధంగా మూసీ నదికి వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో అధికారులు గేట్లు ఎత్తుతున్న తరుణంలో కనీసం ఆ పరిసర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేయకుండా గేట్లు ఎత్తడంతో ఈ ప్రమాదం జరిగిందనేది మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ వరదలో చిక్కుకున్నటువంటి 8 మందిని కూడా కాపాడే ప్రయత్నంలో పోలీసులు సక్సెస్ఫుల్గా ఈ రెస్క్యూ ఆపరేషన్ చేసినట్లుగా అయితే మనకు తెలుస్తా ఉంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.